టెంపుల్కి వెళ్తున్నా మార్నింగ్ హోటల్ నుంచి. ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకుంటే అంత లేట్ అవుతుంది రోజు. సో ఇక్కడి నుంచి ఒక 400 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. వాక్ చేస్తున్నా. ఎందుకైతే స్నానం చేయడానికి వెళ్తున్నారు సముద్రంలోకి. సో ఫస్ట్ సముద్రంలో స్నానం చేసి దాని తర్వాత గుళ్ళో స్నానం చేయాలి అంటారు. సో ఫస్ట్ సముద్రంకి వెళ్ళాలి. సముద్రంలో స్నానం చేసి దాని తర్వాత గుళ్ళోపల కూడా ఒక 25 బావులు ఉంటాయి. ఆ బావులలో స్నానం చేసి అక్కడ టికెట్ 25 రూపీస్ ఉంటుంది, అలాగే 100 రూపీస్ ఉంటుంది. సో ఆ 25 బావుల్లో స్నానం చేసి ఆ తర్వాత గుళ్ళోకి వెళ్తే లోపలికి వెళ్తారు. సో ఇప్పుడు ఇది మీకు సముద్రం కనిపిస్తుంది. నా ముందైతే సముద్రం కనిపిస్తుంది. సన్ రైజ్ ఇప్పుడే అయింది. మొత్తం కళ్ళకు కొడుతున్నారు సూర్యుడు. కొంచెం ముందు వస్తే ఇంకా బాగుండేది. సో ఇదంతా కూడా బీచ్. ఇక్కడ స్నానం చేసి టెంపుల్లోకి అయితే వెళ్తున్నారు. సన్ రైజ్ అయింది ఇప్పుడే. చూడండి ఎంత పెద్దగా ఉందో. నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది, మామూలుగా లేదు. బీభత్సంగా ఉంది క్రౌడ్ అయితే. మరి లోపల ఎంత టైం పడుతుంది మరి టెంపుల్లో? ఎంటర్ అయ్యాక ఎంత టైం పడుతుందో తెలీదు. సో ఇక్కడే కర్మకు సంబంధించిన అవన్నీ కూడా చేస్తున్నారు. అంటే పిండ ప్రదానం ఉంటుంది కదా, అవి చేస్తున్నారు. ఇంత వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంకా నియర్ బై 400-500 మీటర్స్ దూరంలోనే అన్నీ కూడా. సో అక్కడ నుంచి సముద్రం నుంచి టెంపుల్కి కూడా జస్ట్ ఒక 400-500 మీటర్స్ ఉంటుంది. 400-500 కూడా జస్ట్ ఇలా బయటికి రాగానే, సముద్రం నుంచి బయటికి రాగానే ఇక్కడ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి మనకి. ఇది మెయిన్ ఎంట్రన్స్. సముద్రానికి ఎదురుగా ఉన్న గోపురం ఇది. సో ఇదే టెంపుల్ ఈస్ట్ టవర్ ఎంట్రన్స్. ఇదే మెయిన్ ఎంట్రన్స్ కూడా. సముద్రానికి ఆపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో మన నిన్న నైట్ చూసుకుంటే ఐ థింక్ వెస్ట్ అనుకుంటా. అక్కడ నుంచి కూడా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అండ్ మీరు వస్తే తప్పకుండా సముద్రంలో స్నానం చేసి దాని తర్వాత లోపల కూడా ఒక 25 బావులు ఉంటాయి. ఆ బావులో కూడా స్నానం చేపిస్తారు. చేసిన తర్వాత ఆ తర్వాత గుళ్ళోకి వెళ్ళండి. ఇంకా బట్టలు అంటే ఒక దగ్గర లగేజ్ పెట్టుకొని దాని తర్వాత బాత్ అంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సో గుళ్ళోకి వెళ్దాం ఇప్పుడైతే. దర్శనం చేసుకొని వద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. చాలా పెద్దగా ఉంది లైన్. అలా వెళ్తున్నారు చూడండి లోపలికి. ఇలా లోపలికి వెళ్తున్నారు. స్పెషల్ దర్శన్ 200 ఉంది. వే టు స్పెషల్ దర్శనం. మనకి స్పెషల్ దర్శనం తీసుకుంటే టైం చాలా కలిసి వస్తుంది కాబట్టి స్పెషల్ దర్శనంకి వెళ్దాం ఇక్కడ. ఎందుకంటే పబ్లిక్ చాలా ఉన్నారు, మనకు అర్థమైపోతుంది ఆల్రెడీ. చూడండి మొత్తం. సో స్పెషల్ దర్శనం 100 ఇంకా 200 ఉంది. స్పెషల్ దర్శనం 100 ఇంకా 200 ఉంది. అది ఇంకా మీరు ఏది తీసుకున్నా బెటరే. సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి స్పెషల్ దర్శనం ద్వారా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేద్దాం ముందుగా. అంటే మనకు తెలుస్తుంది గుడి చుట్టూ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది. అదిగాక మళ్ళీ అవసరమా ఒకసారి చూస్తే సరిపోతుంది కదా అని. గుడి చాలా పెద్దగా ఉంది. ఒక రౌండ్ వేయడానికి మీకు 10 మినిట్స్ ఎక్కువ పడుతుంది. 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది చూడండి. ఆ లాస్ట్కి మళ్ళీ తిరిగి రావాలి. ఇంకా చాలామంది లోపలికి వెళ్ళాకనే డ్రెస్సెస్ అవన్నీ కూడా చేంజ్. ఎందుకంటే లోపల ఇంకో బాత్ ఉంటుంది. అదే చెప్పాను కదా మీకు 25 బావులు ఉంటాయని చెప్పేసి. ఎగ్జాక్ట్గా నాకు ఎన్ని ఉంటాయి కౌంట్ తెలీదు, బట్ ఉంటాయి. సో వాటి దగ్గర మీకు మళ్ళీ స్నానం చేపిస్తారు. ఇట్లా బకెట్తో వాటర్ పోస్తారు అంత మీద. ఇది ఇంకో ఎంట్రన్స్. పబ్లిక్ కనిపిస్తున్నారు. అంత పెద్ద ఉంది లోపల. ఇక్కడికి వచ్చినాక రూమ్స్ అయితే అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి.
నెంబర్ ఆఫ్ అంటే నమ్మకం ఎటు చూసినా రూమ్ 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 అనేది కనిపిస్తుంది. సో మీ బడ్జెట్ని బట్టి మీరు ఎంతలో స్టే చేయాలనుకున్న దాన్ని బట్టి అక్కడ మీరు స్టే చేయండి. మీ బడ్జెట్ ఇన్ కేస్ లో అయితే చెక్ చేయండి, కొంచెం వాళ్ళతో బార్గెనింగ్ చేయండి. అది కాక ఆన్లైన్ సైట్స్ ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి. నేను కొంచెం సెర్చ్ చేశాను, మినిమం 1000 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. దానికన్నా ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఇంకా తక్కువ దొరికే అవకాశం ఉంటుంది. ఇది ఇంకొక ఎంట్రన్స్. సో ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి, టెంపుల్కి సరౌండింగ్స్ ఏమున్నాయని చెప్పేసి. లక్ష్మణ తీర్థం, ధనుష్కోడి, కోదండరామ టెంపుల్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, రామ్ మందిర్, ఇలా అన్నీ సైన్ బోర్డ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనరల్ లైన్ అయితే చాలా ఉంది, 100 ఇంకా కొంచెం ఇంకా 200 తీసుకోండి బెటర్. రీజనబుల్గానే ఉన్నాయి టికెట్స్, మరి 1500 ఏం లేవు. సో నాకు 200 తీసుకుంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తెలుసుగా ఇంకా జనరల్ అయితే లాస్ట్ లైన్, 100 అయితే సెకండ్ లైన్, 200 అయితే ఫస్ట్ లైన్లో ఉంది. సో ఫస్ట్ లైన్ నుంచి చాలా బాగా మీకు దర్శనం జరిగింది. సో మీరు సముద్రంలో స్నానం చేయండి, దాని తర్వాత అక్కడ మళ్ళీ గుళ్ళోకి ఎంటర్ అయ్యి అక్కడ టికెట్ తీసుకొని అక్కడ మీకు ప్రతి ఒక్కొక్క బావి దగ్గర ఒక బకెట్ వాటర్ అయితే పోస్తారు. 100 రూపీస్ అయితే ఈచ్ బకెట్, అంటే ఒక పర్సన్కి ఒక బకెట్ పోస్తారు. అదే 25 రూపీస్ అయితే ఇంకా ఒకే బకెట్ అందరి మీద చల్లుతారంట. శ్రీలంక ఇక్కడ నుంచి ఒక 16 ఎగ్జాక్ట్గా తెలియదు, నేను అక్కడ ధనుష్కోటికి వెళ్ళాక అక్కడ నుంచి చెక్ చేసి చెప్తాను. అండ్ బైక్ కూడా అలా ఉంది. టైం అరౌండ్ మనకి 9 అవుతుంది, ఇంకో 3 అవర్స్ ఉంది టైము రూమ్ చెక్అవుట్ చేయడానికి. సో ఈ రూమ్ నాకు బడ్జెట్లో వచ్చింది, చాలా బడ్జెట్లో వచ్చింది. అందుకే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చెక్ చేయండి, ఏది మీకు తక్కువ అనిపిస్తే దానిలోకి వెళ్ళి రివ్యూస్ కూడా చూడండి, ఫొటోస్ కూడా చూడండి. మీకు తక్కువ అనిపిస్తే అందులోకి వెళ్ళిపోండి. బయట లాడ్జెస్ అవన్నీ ఉంటాయి, కానీ కొంచెం నీట్గా ఉండడానికి కూడా ట్రై చేయండి. అండ్ అంతే. ఇంకా ఇప్పుడు ధనుష్కోడి వెళ్ళాలి బైక్ తీసుకొని. ఇక్కడ నుంచి ధనుష్కోడి ఒక 30 కిలోమీటర్లు ఉంది, మళ్ళీ అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ఇక్కడే అయిపోతుంది. ఇంకా లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుందో ఉండదో తెలీదు. ఈరోజు మళ్ళీ బ్యాక్ వెళ్తుంటే మీకు పంబం బ్రిడ్జ్ అయితే చూపిస్తాను. పంబం బ్రిడ్జ్ కూడా మోస్ట్ ఫేమస్ ఇక్కడ, అది కూడా టూరిజం ప్లేసే. ఎందుకంటే అంత బాగుంటుంది. అంటే సముద్రం మీద ఇండియాలో ఫస్ట్ కట్టిన బ్రిడ్జ్ ఇదే, సముద్రం మీద పంబం బ్రిడ్జ్. సో అవంతా డీటెయిల్గా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పుడైతే ధనుష్కోడి వెళ్దాం. అది ఇక్కడ నుంచి లాస్ట్ పాయింట్, రామసేతు ఉన్న పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. హలో గైస్, సో ధనుష్కోడి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడే రామేశ్వరంలో మన రామనాథ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగంలో 12 జ్యోతిర్లింగంలో ఇదొక జ్యోతిర్లింగం. సో ఇక్కడ నుంచి ధనుష్కోడి అరౌండ్ 21 కిలోమీటర్స్ ఉంది. బైక్ అయితే ఫ్రీగా ఉంది, బట్ వేరే వాళ్ళకైతే స్టార్టింగ్లో కూడా మనం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఎంతో ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు బయటకు వెళ్తుంటే కూడా 20 రూపీస్ పర్ వెహికల్ ఛార్జ్ చేస్తున్నారు.
హలో గైస్, ఇప్పుడే టెంపుల్లో అయితే దర్శనం అయిపోయింది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. స్టాండ్ ఏరే కింద పడ్డది, పక్కన అటు ఉన్నది. ఏం కాలేదు, జస్ట్ ఇది బ్యాలెన్స్ కింద ఇట్లున్నప్పుడు బ్యాలెన్స్ అవడం కష్టం. నేనేమో బ్యాలెన్స్ అంటే స్టాండ్ ఉందేమో అనుకున్నా, స్టాండ్ లేదు. ఓకే, ఈ టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం. ధనుష్ కూడా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇదైతే వచ్చి వెళ్తున్నారు. చూడండి, నాకైతే ఫస్ట్ అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే నిజంగా అది మొత్తం ఖాళీ ప్లేస్. ఈవినింగ్ టైంలో వచ్చే ఎండ లేకుండా మంచి క్లౌడ్ లేదా. సో అదొక రైల్వే స్టేషన్ అంట, అక్కడ బోర్డు ఉంది రైల్వే స్టేషన్ అని. ఇంత దూరం ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. సో ఇదంతా చూడండి, శాండ్ మొత్తం బా ఎంత స్మూత్ ఉన్నాయి. సో వైట్ శాండ్. ఇది ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంట, ఇలా ఉంది చూడండి. సో ఇక్కడ ధనుష్కోడి హిస్టరీ ఉంది, చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఇండియా ధనుష్కోడి బార్డర్ మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. సో ఇది ఇక్కడ చూడండి, ఇండియా ధనుష్కోడి ఉంది, ఇటు శ్రీలంక తలైన్మర్ అనేది చెప్పేసి ఉంది. సో డిస్టెన్స్ వచ్చేసి 27 కిలోమీటర్స్. సో అది ఇండియన్ ఓషన్, అది బెంగాల్, రెండు సముద్రాల మధ్యలో ఈ బ్రిడ్జ్ అయితే కట్టడం జరిగింది. 2 ఓషన్ మీటింగ్ పాయింట్ అంట ఇది. సో ఇది బోట్ మెయిల్ ట్రైన్ ధనుష్కోడి హార్బర్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్ ధనుష్కోడి. సో ఇది బ్రిటిష్ అప్పటిదంట. సో ఇది ద టౌన్ ఆఫ్ ధనుష్కోడి ఈజ్ బిలీవ్డ్. సో ఇది ఉంది చూడండి, ఇదంతా నాకు ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. చూడండి, 27 కిలోమీటర్స్ అంట, జస్ట్ శ్రీలంక తలైమన్నార్ అంట, తలైమన్నార్. సో బే ఆఫ్ బెంగాల్ అంటే ఇండియన్ ఓషన్ రెండు కలుస్తున్నాయి. చిన్న స్టాల్స్ ఉన్నాయి, ఇలా అమ్ముతున్నారు, చిన్న చిన్నగా అమ్ముతున్నారు. సో శ్రీ రాజకాళి అమ్మని, ఇక్కడ శ్రీరాముల, ఇలా ఉన్న టెంపుల్స్. ఇక్కడ ధనుష్కోడి శాలిగ్రామ్ ఓల్డ్ శివ టెంపుల్ అంట. సో ఇలా ఉందంతా కూడా, చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయన్నీ. అండ్ ఇది అప్పుడు కట్టిన బ్రిటిషర్స్లో ఉన్నప్పుడు వాళ్ళు యూజ్ చేసిన చిన్న రైల్వే స్టేషన్ ఇదంతా కూడా. సో ఇది ఎంట్రన్స్, అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. 1964లో ఒక స్టోమ్ వచ్చి మొత్తం అంతా కంప్లీట్ అంటే ఇంకా డిస్ట్రాయ్ చేసిందంట. సో అదొకప్పటి బ్రిడ్జ్. అక్కడ చూడండి అలా ఉంది. అక్కడ కొంచెం ముందుకెళ్తే హార్బర్ ఉంది, మీకు చూపిస్తాను. చాలా దూరం వెళ్ళాలి హార్బర్. అంత దూరం వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, చాలా దూరం ఉంది. మనకి చూసినంత ఈజీ అయితే కాదు. సో మనం అయితే వ్యూ పాయింట్కి వెళ్దాం. ఇంకా ఇవన్నీ కూడా ఫ్రెష్ సెల్స్ సముద్రంలోకి వెళ్ళి తీసుకొచ్చి ఎండబెట్టినాయి చూడండి. ఇక్కడ ఎండబెట్టారు చూడండి. ఇవి సముద్రం నుంచి తీసుకొచ్చి దానిలో ఉంచి ఆ మీట్ అంతా తీసేసి ఎండబెట్టి అమ్ముతున్నారు. సో ఇవన్నీ కూడా అలా చేసినాయి. సో ఇంకా అటు అక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టాల్స్. ఇంకా ఈవెన్ ఇవి కూడా వాటితో చేసినాయి, వాటితో మాల్ చేసినాయి అవన్నీ కూడా. సో ఇలా ఉన్నాయి స్టాల్స్. ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది చూడండి, ఇదే యాక్చువల్లీ చర్చ్ అంట ఇది. సో ఇది ఒకటి కూడా చూసుకొని పోదాం. అది కనిపిస్తుంది ఓల్డ్ చర్చ్, అదే
ఒక్కసారి చెప్పొచ్చు కదా, ఒక్క దగ్గర బండి పార్క్ చేసి మా తాప్ కూడా వస్తుంది. సో వాడు చూపించడం మనకి ఇవన్నీ ప్లేసెస్ ఒక్కొక్కటిగా చూపిస్తాడు. బట్ ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి. జస్ట్ 10 మీటర్స్ కూడా ఉండదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అక్కడి నుంచి ఇక్కడికి, అంతే. ఎంత దూరం. సో ఇది అక్కప్పటి అంటే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కట్టిన చర్చ్ అది. ఇంకా ఉన్నాయి చూడండి, మెడికల్ కాలేజ్, రైల్వే వాటర్ ట్యాంక్ అంట, ఓల్డ్ రైల్వే స్టేషన్, రైల్వే ఓల్డ్ గూడౌన్ అంట, ఓల్డ్ చర్చ్, ఓల్డ్ స్కూల్, టెంపుల్ అంతా కూడా. అన్ని స్టాల్స్, ఇంకా అన్ని స్టాల్స్ మొత్తం గవ్వలు గవ్వలు గవ్వలు. సౌండ్ భలే చేస్తున్నాయి, చిక్ 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 చిక్. ఇలా కొన్ని ఆర్టిఫిషియల్ ఉంటాయి, కొన్ని ఏరియాలు ఉంటాయి. బ్రిడ్జ్ అక్కడ నుంచి ఉంది. ఈ వే ఎందుకో క్లోజ్ చేస్తారు. నేను ఇక్కడి నుంచి మంచి వ్యూ ఉంటుంది అనుకున్నా, క్లోజ్ చేస్తారు. ఇలా శాండ్లో నడుస్తున్నాం చూడండి. ఎంత మెత్త ఉందంటే షూలు ఉన్నా కూడా మనకి అది తెలిసిపోతుంది, అంత మెత్తగా ఉంది. స్కై కూడా మస్తు ఉంది ఈరోజు. అంటే వెదర్ చాలా బాగుంది, మంచి వీడియో వస్తుంది. అంత మెయింటెనెన్స్ లేక అంతా క్లోజ్ చేస్తారేమో, ఇంకా అంతే ఇష్టం వచ్చినట్టు పడేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఫోటోషూట్. ఇదే ఇంకా ఇదేదో అన్నారు ఇంతకుముందు, చర్చ్. బాగుంది చూడడానికి బాగుంది. సో ఇది చూడండి, ఇదే చర్చ్. బ్యాక్ సైడ్ బాగా సీ చూస్తా అంటే నిజంగా భలే అనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే భలే ఎంజాయ్ చేయొచ్చు, నిజంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వస్తే. ఇక్కడ పొద్దున మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ రండి ఇక్కడికి, రామేశ్వరం ఆఫ్టర్నూన్ రండి. ఆఫ్టర్నూన్ వచ్చి ఈవినింగ్ టైంలో ధనుష్కోడి రండి. ధనుష్కోడి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని ఇంకా మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఇవన్నీ చిన్న అన్నీ కవర్ చేసుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్లో దర్శనం చేసుకొని దాని తర్వాత వెళ్తే ఇంకా చాలా, అంటే నాకు తెలిసి ఇది బెటర్ ప్లాన్ అనుకుంటా. బయటకు వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇది సముద్రం వ్యూ. ఇంకా ఇలా స్టాల్స్ నుంచి బయటకు వెళ్తే కానీ సముద్రం వ్యూ ఉంటుంది. ఇదే బీచ్, అంటే అఫ్కోర్స్ ఇదంతా కూడా బీచే. బట్ చూడండి సముద్రం చూడండి, అంతే కొన్ని కిలోమీటర్స్ మీద ఇదే ఉంటుంది.
స్క్రీన్ షాట్ ఇది, స్క్రీన్ షాట్ వర్క్. ఈ సముద్రం వెళ్ళాలంటే అక్కడ నుంచి కామ్ ఉంది, బట్ ఈ వెళ్ళమంతా కూడా అటు వెళ్తుంది. సో అక్కడ వరకు లాస్ట్ ఉంటాయి చూపిస్తాను చూడండి మ్యాప్ లేదు. ఈ సైడ్ అలలు, అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి నీళ్ళలో దిగుతున్నారు. హార్స్ సైడ్ ఉంది, చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. హార్స్ ఉంది చూడండి, హార్స్ సైడ్ అలా చాలామంది చేస్తున్నారు. సో ఇటు కొంచెం అలలు తక్కువ ఉన్నాయి, అందుకే ఇక్కడ చాలామంది దిగుతున్నారు. ఓకే, ఇంకా వెళ్తున్నా, చాలాసేపు అయింది వచ్చి. ఇంకా ఇదే ధనుష్కోడి చూసాము, ఫొటోస్ దిగాము, 1-2 వీడియోస్ అంతే. చాలు ఈ సాటిస్ఫాక్షన్. కాబట్టి రిపేర్ వేసుకొని ఫోటోషూట్ చేస్తుండే. సో బైక్ మీద అయితే ఒక రౌండ్ ఇద్దాం. సో ఇదే ధనుష్కోడి. 360 degrees ఇది. ఏమైనా ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోదాం. ఒక ఫోటో తీద్దాం. దించేటోడు అడుగుదామన్నా, సింగిల్ వస్తే ఇదే ప్రాబ్లంగా. సో నీ పేరేంటి? ప్రవీణ్. ప్రవీణ్, నైస్ టు మీట్ యూ. శ్రీనివాస్. ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్. హైదరాబాద్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? స్టే తీసుకున్నాను. రామేశ్వరంలో స్టే తీసుకొని ఇంకా రామేశ్వరం స్టే తీసుకున్నాను. నైట్ వచ్చాను పాండిచేరి నుంచి. ఓకే, వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. అయితే నేను మధురై కొట్టాలి. మధురై ఇక్కడి నుంచి 170 ఉంది కదా, 170 నుంచి టచ్ అవుతుంది. అవునులే, మధురై నుంచి పాండిచేరి కవర్ చేస్తావా? లేదు ఇంకా డైరెక్ట్. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తాం. తమిళనాడు జస్ట్ ఎంటర్ అయినంత, కన్యాకుమారి రామేశ్వరం అంతే. ఇంకా బ్రో హెల్ప్ చేస్తున్నాడు మనకి, చైన్లో పెడుతున్నాడు. యాక్చువల్లీ దాన్ని కొనాలి, బట్ ఇంకా ఈ బ్రో దగ్గర ఉందంటే తీయటానికి కూడా ఇటు పెట్టి ఈజీగా తీయటానికి కూడా. ఓకే, చైన్ లూప్ అది. ఇంకోటి ఉంటుంది కదా మన చైన్ క్లీనర్. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody is right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I think this life could be special if I get rid of